హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్లిమిల్కల కర్రీ చేయడం. గోరువెచ్చటి నీళ్ళలో మిల్లిమిల్కలు వేసి నాననివ్వాలి. కొంచెం నీళ్ళ నాననివ్వాలి. నానినాక తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్లిమిల్కలు తీసేసుకోవాలి. గట్టిగా పిండేసుకొని పిండేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మిల్లిమిల్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఇలా లైట్ గోల్డ్ కలర్ అయినాక తీసేసుకోవాలి. ఇది ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. కలపాలి ఒకసారి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని టమాటా వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసినాక తీసేసుకోవాలి. అన్నిటిని ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ బాండ్లోకి ఆయిల్ పోసుకోవాలి. మసాలాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగానే పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. దీన్ని కారపొడి వేసుకోవాలి. దీంట్లోకి పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మిల్లిమిల్కలు వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో ఇంత చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర కలుపుకోవాలి. ఇంతే అండి మిల్లిమిల్కల కర్రీ చేసుకోవడం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.